ఒక్కసారి బుల్డోజర్స్ వస్తే 50,000 మంది రాత్రికి రాత్రి రోడ్డున పడతారు. అసలు హల్ద్వానీలో ఏం జరుగుతుంది? ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ నగరంలో దాదాపుగా 29 ఎకరాల భూమిలో సుమారుగా 86 సంవత్సరాల నుంచి వేలాది కుటుంబాలు ఆక్రమించుకొని అక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 4,000 నుంచి 5,000 ఇళ్లు, అలాగే మద్రాసాలు, మసీదులు, పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే శాఖ ఈ భూమిని తిరిగి తీసుకోవాలని 2016 నుంచి కోర్టులో కేసు వేసింది. 2022 డిసెంబర్ లో ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఈ అక్రమాలన్నీ తొలగించాలి, 10 రోజుల్లో ఖాళీ చేయించడానికి ఆదేశించింది. దీంతో జనవరి 2023లో 5 బుల్డోజర్ తో పని స్టార్ట్ చేయించారు. కానీ దాని వల్ల అలజడులు క్రియేట్ అయ్యాయి. ప్రజలు పోలీసులపై దాడి చేశారు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ రోజు 5 చనిపోవడంతో పాటు 300కు పైగా మందికి గాయాలయ్యాయి. అప్పుడు సుప్రీంకోర్టు తలదూర్చి తాత్కాలికంగా వీటిని ఆపివేసింది. ఇప్పుడు 2025 డిసెంబర్ 2వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ భూమి రైల్వే శాఖకు సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఈ అక్రమాలను కంపల్సరీ తొలగించాలని చెప్పింది. కానీ ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా చేయొద్దు అని చెప్పింది. అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి పునరావాస పథకాన్ని తయారు చేయాలని చెప్పింది. గుర్తింపు పత్రాలు, ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి పునరావాసం చేయాలని చెప్పింది. అంతేకాకుండా లేని వాళ్ళని కూడా మానవతా దృక్పథంతో చూడాలని చెప్పింది. అంతేకాదు, సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన మాట చెప్పింది. అదేంటంటే ప్రతి ఒక్కరికి ముందుగానే నోటీసులు పంపించాలి. ఆ తర్వాత